అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్లో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు చర్చించడం అయితే జరిగిందనమాట. కానీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు, కానీ చర్చించడం అయితే జరిగింది. ఈ చర్చించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా 20,000 రూపాయలనైతే విడుదల చేస్తున్నారనమాట. ఇక ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను ఈ తేదీ నుంచి ఈ రైతులకు మాత్రమే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీతో పాటు వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి విడతల వారీగా 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడతగా 9,000 రూపాయలనైతే విడుదల చేయాల్సింది. ఇక ఈ తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా చాలామంది రైతులకైతే ఇంకా డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే 4 కేబినెట్ మీటింగులు జరిగినా కూడా డబ్బులు అయితే విడుదల చేయలేదు. ఇక ఈ మొన్న రీసెంట్గా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ యొక్క డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అధికారిక ప్రకటన అయితే చేయలేదు, కానీ ఈ యొక్క పథకానికి సంబంధించిన చర్చ అయితే జరిగింది. ఈ విధంగా చర్చ జరిగి రైతులందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసిందనమాట ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు తేదీ అనేది ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే చేకూర్చబోతున్నారు. అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వారికి అమౌంట్ అనేది విడుదల చేస్తారు. ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు కూడా డబ్బులు అయితే జమ అవుతుంది. ఇప్పటికే 186,000 మంది రైతులకి 273 కోట్ల రూపాయలను విడుదల చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయారో వర్షాల వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ ఇలా ఏ కారణం చేతైనా కానీ మీరు పంటలు నష్టపోయి ఉంటే మీకు అందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా భారీగా నిధులు అనేది విడుదల చేయబోతున్నారు.
చాలామంది రైతులకు ఏంటంటే అనేక కారణాల చేత మనకు అమౌంట్ అనేది విడుదల కాలేదన్నమాట. ఇక ఎట్టకేలకు వారికి ఎందుకు మనకు విడుదల కాలేదని చూస్తే కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ప్రాబ్లం వల్ల, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల, ఇలా అనేక రకాల కారణాలు అయితే ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్ల ఏంటంటే మనకు అమౌంట్ అనేది విడుదల కాలేదన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడం గొప్ప కాదు. ఈ పథకాలకు అప్లై చేసుకున్న వారందరూ కూడా మనకు ఈ ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే విడుదలవుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి. ప్రభుత్వం అయితే మనకు డబ్బులు అయితే వేయబోతుంది అనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు దీనికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మీకు డబ్బులు అయితే జమ అవుతుంది. అంతేకాకుండా మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అమౌంట్ ఎందుకు విడుదల చేస్తున్నారని చూస్తే మరొక 2 రోజుల్లో ఏదైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ధాన్యాన్ని అయితే ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. ఈ ధాన్యాన్ని ప్రభుత్వానికి ఎవరైతే అమ్మారో వారందరికీ కూడా ఈ ధాన్య సేకరణ డబ్బులు అయితే 48 గంటల్లోనే విడుదల చేస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారనమాట. ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ధాన్య సేకరణ డబ్బులు అనేది 48 గంటల్లోనే పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. అంటే పంటను అమ్మిన రైతులందరికీ కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే పంటను అమ్మారో ఆ రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. 48 గంటల్లోనే మీకు అమౌంట్ అనేది వేస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటుగా మనకు పంట నష్టపరిహారం కూడా మనకు జమ కావడం జరుగుతుంది. ఇలా అనేక రకాల పథకాల ద్వారా రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఈ పథకాలకు అప్లై చేసుకోకుండా పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఇలా అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు అమౌంట్ అనేది విడుదల చేస్తూ కూడా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తీసుకొస్తూనే ఉంటాను.